2 స్పూన్ల నెయ్యి వేసుకున్నా, 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, జీలకర్ర, సొంపు, చెక్క, లవంగం, యాలకులు, జాజి పువ్వు అన్నీ వేసుకుంటున్నా. వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నాను, కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి వేస్తున్నా. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని ఒక 15 మినిట్స్ ముందు కడిగి నానబెట్టేసుకున్నాను. బ్రౌన్ కలర్ వచ్చినంతసేపు వేగనిద్దాము. వేగిన తర్వాత క్యారెట్, బీన్స్, బీట్రూటు, ఉర్లగడ్డ ఒకటి తీసుకున్నాను, పొటాటో కట్ చేసి వేసుకుంటున్నాను. ఇంకా పచ్చి బఠానీలైనా వేసుకోవచ్చు. వేసి కలుపుకుందాము, వేగనిద్దాం కొద్దిసేపు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను, అందుకని గ్రీన్గా ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుందాము. కొద్దిసేపు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టమాటా కట్ చేసి వేసుకుంటున్నాను. వేగేటప్పుడే కొద్దిగా పుదీనా తీసి వేసుకుంటున్నాను. కొద్దిసేపు బాగా మగ్గనిద్దాము, ఇంకా ఒక 5 మినిట్స్. ఒక కొద్దిగా గరం మసాలా వేద్దాము. గరం మసాలా, ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడరు, హాఫ్ స్పూన్ కారం పొడి వేద్దాము. ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నా. వేసి కలుపుకుందాము. మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ వేసుకుందాము. నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వేసుకున్నా, 2 గ్లాసులు వాటర్ వేస్తున్నా.
వాటర్ వేసినాక కలుపుకుందాము. ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోండి. తక్కువ ఉంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను. రైస్ వేసి కలుపుకుందాము ఒకసారి చిన్నగా. ఎక్కువ కలపకూడదు, మళ్ళీ రైస్ నలిగిపోతాయి. మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి ఒక 3 విజిల్లు వచ్చినంత వరకు పెడదాం. నేను పెరుగు చట్నీ కూడా చేసేసుకున్నాను. ఆనియను, పెరుగు, సాల్ట్, కొద్దిగా కరివేపాకు, ఒక పీసు టొమాటో పీసు వేసి కట్ చేసి వేసుకున్నాను. క్యారెట్ కూడా కట్ చేసి వేసుకున్నాను. విజిల్ వస్తుంది. ఇట్లా 3 విజిల్లు రానిద్దాము. విజిల్స్ అయితే వచ్చేసినాయి. నేను ఇప్పుడు ఆఫ్ చేస్తున్నా. మంచి స్మెల్ వస్తుంది వెజ్ పులావు. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఆఫ్ చేసిన తర్వాత గ్యాస్ ఆవిరి అనేది తీయద్దు, అట్లే పెట్టాలా. అన్నం అనేది బాగా మంచిగా ఎగురుతుంది. ఆవిరి పోయినంత వరకు అట్లే పెడదాం. ఓపెన్ చేయొద్దు ఇప్పుడే. ఓపెన్ చేసి చూద్దాము ఎట్లుందో. వావ్, కలర్ఫుల్గా రెడీ అయింది. మంచి స్మెల్ వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మరి బియ్యం ఉంటే పిల్లలు తినలేరు కాబట్టి కొద్దిగా మెత్తగానే చేసిన నేను.